హాయ్ అండి. ఇదొచ్చి నిన్న నైట్ వ్లాగు. గాడికి పూజ చేపిద్దాము. తెచ్చి 1 మంత్ అయింది. కానీ ఇంకా పూజ చేపియలేదు. అందుకే టెంపుల్ దగ్గరికి అందరూ కలిసి వెళ్ళాము. నేను, మా ఆయన, పిల్లలు అందరూ వెళ్ళాము. గాడికి పూజ చేపిద్దామని. ఇప్పుడు నిన్న అమావాస్య కదా! ఫస్ట్ నవరాత్రులు స్టార్ట్. దసరా నవరాత్రులు స్టార్టు. టెంపుల్‌ని అంతా సూపర్‌గా రెడీ చేసిండారు. అంటే ఇంకా రేపటి ఇంకా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అవతారంలో కనపడిస్తారు దేవుడు. అమ్మవారైతే అలంకరణ అన్నీ పూజ అయితే చేపించుకునేసాము. ఫస్టే లోగా వెళ్ళి గుడిలోగా వెళ్ళి అమ్మవారికి పూజ చేపించేసి మళ్ళీ అవతలొచ్చి గాడి నిలబెట్టినాము. ఇక్కడ వచ్చేసి పూజ చేపించేకి పూజారి వస్తామని చెప్పారు. అందుకే వెయిట్ చేస్తూ ఉన్నాము. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అంటే అందరికీ ఫీవరు, టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది అందరికీ, నాకు మా ఆయనకి అయితే. ఇప్పుడైతే 10 రోజులు అయిపోయింది మార్కెట్కి వెళ్ళి. ఇప్పుడైతే పోతున్నా, మా మామతో వెళ్తున్నా, అంటే మా ఆయనతో వెళ్తున్నా. ఇంక ఇప్పుడైతే స్కూలు ఎగ్జామ్ అయిపోయినా పిల్లలకి మళ్ళీ స్కూల్ అట్టే స్టార్ట్ అయిపోయింది. ఇంకా 9th ఇంకా హాలిడేస్ వస్తుంది. 9th to 12th 13 వరకు హాలిడేస్ ఉంటుంది. మామూలు ఎగ్జామ్స్ అయితే అయిపోయింది, హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు 9 గంటలు అయితే ఉంది మార్కెట్కి పోతా ఉన్నాను. అంటే స్కూటీలో పోతలేదు, ఒకదాన్నే మా మామతో వెళ్తున్నాను. ఎప్పుడైతే రెడీ అయిపోతాను. ఇదిగోండి రెడీ అయిపోయినా, 2 minutesలో రెడీ అయిపోయినా. ఇంకా నవరాత్రులు స్టార్ట్ అవుతుంది కదా, అందుకే ఇంకా అంగడైద్దామనేసి పూలు తెచ్చుకుంటా ఉన్నాను. పొద్దునైతే వెళ్ళొచ్చేస్తాను, మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతారు ఆయన వచ్చేసి. నేను మామని పిలుస్తాను, మా ఆయన్ని. అందుకే మామతో వెళ్తున్నాను అని చెప్తున్నాను. ఫుల్ డే అయిపోతుంది ఇంకా పిల్లలకి సరిపోతుంది. టెంపుల్తో వెళ్ళిపోతాను. ఇదిగోండి నిన్నైతే గాడి పూజ చేసిందని కానీ రాత్రి అయితే వాన వచ్చేసింది, అంతా వెళ్ళిపోయింది. ఫ్లవర్ ఒకటి ఉంది, నేనే రెడీ చేసింది. ఇది బాగుంది, కామెంట్ చేయండి. బాగుంది కదా, ఫ్రెష్గా. ఇంకా పిలుస్తూ ఉన్నారు, వెళ్ళిపోతుంది. ఇది వచ్చి మార్కెట్ అండి. ఇక్కడే మా ఆయన డ్యూటీ చేసేది, అంటే టెంపో స్టాండ్ ఇక్కడే ఉండేది. ఇది మార్కెట్ అంటే గ్రానైట్ ఇంకా మార్బల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ వచ్చేసి. ఫుల్ మార్కెట్ అదే అక్కడే ఉంది, ఇక్కడ పక్కనే ఉంటుంది మాకు. ఇది టౌన్ కదా, ఫుల్ సిటీ మాదిరి ఉంది. మేము ఉండే దగ్గర అంతా సిటీ తర ఉంది. అందుకే ఇది వచ్చేసి గ్రానైట్ ఇక్కడే డ్యూటీ చేసేది, అదే చెప్తా ఉండదు. టైమ్స్ 9:45 అయిపోయాయి. నేనైతే వచ్చేసాను మార్కెట్ని, ఇంకా వచ్చేసాను. వచ్చి 10 నిమిషాలు అయింది, రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేశాను. కానీ ఈ 1 month నుంచి మార్కెట్కి వెళ్తున్నాను, కానీ ఇంత రష్, ఇంత హెవీ రేట్లు ఎప్పుడూ లేదు. అమ్మమ్మ అంటే నేను మొన్న పోయినప్పుడు 60 రూపాయలు కేజీ ఉండింది, ఇప్పుడు 300 రూపాయలు కేజీ. ఫ్లవర్ వచ్చేసి 300, 250, 200 రూపాయల్లో ఉంది. దసరా కదా ఇప్పుడు వచ్చేసి, అందుకే ఇప్పుడు వచ్చేసి అంత రేట్లో ఉంది. కానీ కొద్దిగా తెచ్చినాను, ఇప్పుడే మాడం మోసుకొని ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 12:10, 12:10 అవుతా ఉంది. ఏమేమి తెచ్చినానో చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇదంతా 200 కిలో వచ్చేసి 205 kg వేసుకున్నాను. అంతా ఫుల్ తేమ, నిన్నంతా వాన వచ్చింది కదా, నైట్ అంతా వాన అయినా తెచ్చినాను. ఇది వచ్చేసి 150 చాక్లెట్, ఇది 150 ఉంది. ఇది 5 kgs, ఇది 250 రూపీస్ కేజీ. 3 kgsకి 750 ఇచ్చినాను, 750 రూపాయలు. రెడ్ రోజ్ ఇదొకటి. ఇది వచ్చేసి 80 రూపాయలు కేజీ బంతిపూలు. ఇంకా మల్లెపూలు వచ్చేసి 800 రూపీస్ కేజీ. ఇదిగోండి,
ఇప్పుడు నేను పావు కేజీ తెచ్చిన 200 ఇచ్చి. ఇదండి మల్లెపూలు. ఇదంతా కలిపి ఇస్తారు అక్కడ. మనం ఎప్పుడు తీసుకుంటాం కాబట్టి కలిపిస్తారు. 200 రూపీస్ 1/4 కేజీ ఇది. ఈ మల్లెపూలని కట్టేకి రాదు ఒక్కొక్కరికి. ఏంటికి అంత కష్టం పడతారో నాకైతే అర్థమయ్యలేదు. ఈజీగానే కట్టచ్చును. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూఢి ఉంటుంది. ఇంకా మల్లెపూల్లో దిండు కట్టచ్చు, ఎంత మాల కట్టచ్చు, ఎన్ని రకాలుగా డెకరేషన్ కట్టచ్చును. ఈజీగానే కట్టేస్తాను. నేనైతే చూపిస్తాను ఎట్లా కడతాను. మా అమ్మకు కూడా కట్టేకి వచ్చే. చాలా కష్టం పడతారు ఈ మల్లెపూలు కట్టేకి. మా అమ్మ కడతా ఉంటే కింద వదిలిపోతూ ఉంటుంది. అంటే ఒక్కొక్కటి రాలుతూ వస్తూ ఉంటుంది కడతా వస్తూ ఉంటే. ఇప్పుడైతే నేను ఎట్లా కడతారో చూపిస్తాను. ఈజీగానే కట్టచ్చును. కానీ వందరికి ఒక్కొక్కరికి అలవాటు ఉంటుంది, ఒక్కొక్కరికి ఉండేలే. దీంట్లో అయితే నేను మాల కడతాను, హారం కడతాను, అంతా దిండి కట్టుకోవచ్చు. ఎక్కడైనా ఫంక్షన్కి, పెళ్ళికి, గుడికి పోతాం కదా, అప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా అన్నీ కట్టచ్చును, మన ఇష్టము. మార్కెట్లో అంత డెకరేషన్ లేకపోయినా కొంచెమన్నా ట్రై చేస్తాను. నాకు ఇష్టం చాలా. ఇప్పుడైతే చూపిస్తాను ఎట్లా కడతాను. ఫస్ట్ ఇది గ్రిప్ కోసం దీన్ని ఇట్లా కట్టుకుంటాను అంతే. ఒక్కొక్కరు ఒక్కొక్క తర కడతారు. ఎక్కువ రేట్లు కదా, ఈ ఆకంతా వేసి చాలా వేసి కట్టేస్తాను నేను. ఒక 8-13 వచ్చేనట్లు కట్టేస్తాను పావు కేజీకి. ఇంక రేట్ ఎక్కువ ఉంది కదా, మనం ఎక్కువ రేట్లు చెప్తే తీసుకోరు. నవరాత్రులు కదా ఇప్పుడు, దసరా నవరాత్రులు. కొంచెం ముందుగా పోతే వ్యాపారం అయితే అవుతుంది. నాకు చిన్నప్పటి నుంచి పూలు కట్టేది ఇష్టము, కడతాను ఉంటే. ఇదిగోండా ఇట్లే కట్టుకోవచ్చును ఫుల్గా. ఇది అంతా ఆకేసి దగ్గరగా వేసి కట్టేస్తాను నేను ఫుల్గా. వదిలేయలేదు, మనం ఏం చేసినా వదిలేయలేదు. నీట్గా బాగుంది, ఫ్రెష్గా. ఇంక ఇదంతా కూడా అట్లే కట్టేస్తాను, ఫుల్గా అంతా కట్టేస్తాను. కానీ ఇప్పుడు ఒక 3-4 మూరలు కట్టేసి ఎత్తుకపోయి అంగడి దగ్గర పెట్టేసి వచ్చేస్తాను. మళ్ళీ కట్టుకొని ఇంట్లో పని అంతా చేసుకొని ఆంటిగా వెళ్ళిపోతాను. 4 గంటలు 5 గంటలకి. పొద్దు కావ్య క్లాస్ వేరే ఉంది. ఈ 10 వచ్చేసి కావ్య క్లాస్ ఉంది, థర్స్డే కదా. 4:30 to 5:30 క్లాస్ ఉంది. అట్లే వదిలేసి నేనైతే అంగడి దగ్గర ఉంటాను. కొంచెం ఫీవర్ ఉంది కాబట్టి కొంచెం సన్నగా అయిపోయినాను 1 మంత్కి. ఇంకా ఇవంతా కట్టుకొని ఎత్తుకొని పోతాను. ఇదే అండి వ్లాగ్. ఈ వ్లాగు నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.